నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇంజెక్షన్ వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి. వైద్యం వికటించి 4 ఏళ్ల బాలుడు మృతి చెందిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణు పారమిత హాస్పిటల్లో జరిగింది. పూర్తి వివరాలు వెళ్లే నల్గొండ జిల్లాకు చెందిన రాజు సిఫోరా దంపతుల కుమారుడు జాన్సన్ తమ 3 పిల్లలతో కలిసి రామచంద్రపురంలో ఉంటూ కంప్రెషర్ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే చిన్నారి జాన్సన్ కు వాంతులు కావడంతో ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో చందానగర్లోని విష్ణు పారమిత ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురాగా బాలుడిని పరిశీలించి మందులు రాసిచ్చిన డ్యూటీ డాక్టర్ మందులు తెచ్చేందుకు బయటకు వెళ్లిన బాలుడి తండ్రి రాజు ఆలోపే డ్యూటీలో ఉన్న నర్సు మరో ఇంజెక్షన్ చేసిన కొద్ది సమయంలోనే ఇంజెక్షన్ వికటించి బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోవడంతో బాలుడి కుటుంబ సభ్యులు హైదరాబాద్ ముంబై నేషనల్ హైవేపై ఆందోళన చేపట్టి చందానగర్ సిఐ పాలవెల్లి ఎస్ఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది బాలుడి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేసిన చందానగర్ పోలీసులు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అదే ఇక్కడ హైదరాబాద్ డబ్బున్న కుటుంబంలో ఎవరైనా ప్రాణం పోతే మరి హైదరాబాద్ ఈరోజు ప్రశాంతంగా ఉండా మరి కార్మికుల కుటుంబాలకి ఇలా ఎందుకు అన్యాయం జరుగుతుంది? మరి పోలీసులు ఇట్లా మరి కార్మికుల పక్కన ఉండకుండా కంప్లైంట్ చేయమని అడుగుడైంది. మరి ఏమర్థం కాదు. మరి హాస్పిటల్ యాజమాన్యం ఓనర్ని ఇక్కడ ఉన్న సిఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ పిలిపించవలసిందిగా కోరుతున్నాము. మరి సార్ హాస్పిటల్ ఓనర్ రమ్మని సార్ నేను కంప్లైంట్ వాళ్ళని ఏమన్నా సార్ వచ్చి ధర్నా చేస్తున్నాం మేమేమి తీసాం సార్. మరి మీకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇచ్చాను బాగాలేదు సార్ మాకేమి సార్. గ్రూప్ లేదా అందరూ రమ్మని ఈరోజు చేర్లింగంపల్లిలో చనిపోయిన మన కులస్తుని బాబుకి న్యాయం చేయమని ఇక్కడ ఉన్న కుల బంధువులు అందరూ వచ్చి పోరాడుతుండే చనిపోయిన ప్రాణానికి 3 లక్షల రూపాయలు విలువ కట్టించి మీరు ఏం చేసుకుంటారో చేసుకొని ఇక్కడ నడి రోడ్డు మీద మన కుల బంధువులు అందరూ కుసబెట్టడం జరిగిందనా? హైదరాబాద్ ఉన్న మన కుల బంధువులు అందరూ మీ ఒక కంప్రెషర్ బండ్లు పార గడపార తట్ట అందరు తీసుకొని ఆర్చిపురం బీరాడుగూడ అందరూ వచ్చి ఇక్కడ ధర్నాలో పాల్గొని ఈ కుటుంబానికి అన్యాయం జరిగిన కుటుంబానికి న్యాయం చేయాలన్నా. ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇది అన్యాయం చేయాలి. బిల్ అయితే 5 వేలు తక్కువ ఇచ్చారు కొంచెం పే చేస్తారు. కుటుంబం న్యాయం ఎక్కడ మరి తల్లి సోయిలు ఎప్పుడు పోతే అందరూ ఎక్కడో అక్కడ పరిస్థితి కూడా ఎక్కువ వాళ్ళు అర్థం కావట్లే. చేతులు మొత్తం దిగబడిచిండు. లోపల పోయేసరికి ఆక్సిజన్ పెట్టి అది వచ్చింది చనిపోయింది. అది అంటే ఎమ్మన్నా 5 నిమిషాలు 10 నిమిషాలలోనే చనిపోయింది అని చెప్పేసి నా ఇంజక్షన్ నేను తీసుకుపోయి ఇవ్వకపోతే వాళ్ళే ఇంజక్షన్ వేసారు. ఆ సిస్టర్స్ మాయమైపోయారు. డాక్టర్ ఆడ ఉండగానే ఆయన ఏం చెప్తలేడు. అయితే ముందు ఫిట్స్ ఉందంటే అది ఏమి లేదు. ఆయన మంచిగా ఉన్న బాబుని చూస్తున్నాం ఇంజక్షన్ మాత్రం నర్సు చేశారట. మేము వచ్చేది కూడా నర్సు వెళ్ళిపోయారు, పంపించేశారు. విష్ణువర్ధన్ గారు ఎవరు మాకు తెలియదు. మరి ఇంతవరకు కూడా పోలీసులు వచ్చారు. పోలీసులతో కూడా మేము మాట్లాడడం జరిగింది. యజమాని పిలిపిస్తామని 5 గంటల నుంచి మొదలుకొని ఇప్పుడు టైం 9 అవుతుంది. ఇంతవరకు పోలీసులు కూడా పోలీసులు కూడా హాస్పిటల్ యజమాన్యానికి సహకరిస్తున్నారు.
చేస్తున్నారు పోలీసు వాళ్ళు కూడా డబ్బులు ఒక చనిపోయిన బాబుని పట్టించుకుంటలేరు చనిపోయిన బాబుకు న్యాయం చేయాలి అనేసి పోలీసు వాళ్ళు కూడా ఏ ఒక్కరిని కూడా పిలిపిస్తలేరు మేము పోయి దర్శా చేసిన బాబుని చూడడానికి లోపడిపోయిన పోలిస్తలేరు మాట్లాడిస్తలేరు ఏది కూడా మా కలవనిస్తలేరు డాక్టర్లు కూడా పిలిపిస్తలేరు కూడా తీయనిస్తలేరు డాక్టర్ని మాస్క్ తీసి ఫోటో తీయడానికి వెళ్తే కూడా మా పిల్లల్ని కొడుతున్నారు పోలీసు వాళ్ళు పిల్లల్ని కొడుతున్నారు మొగల మీద సీరియస్ అవుతారు ఆగమాగం చేస్తారు అసలు మేము ఏ మాత్రం కూడా మాకు రెస్పాండ్ అవుతలేరు ఏ మాత్రం కూడా విడిపిస్తలేరు పోయి ఆడలు గుంజినా కానీ చేతులు బట్టి లేపు గుంజుకొస్తారు కానీ ఒక మనిషి ప్రాణం పోయింది హాస్పిటల్ యాజమాన్యాన్ని కూడా పిలిపించాలని కూడా అడిగితే కూడా పిలిపిస్తలేరు ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారు లోపలికి వాళ్ళు కూడా ఏమంటారు అంటే మీరు పోయి కేసు పెట్టుకుంటారా ఏం పెట్టుకుంటారో పెట్టుకొని మేమైతే ఏం చేయలేము అన్నట్టుగా చేతులు ఎత్తేసినట్టుగా మాట్లాడుతారు వాళ్ళు కూడా అసలు ఏ ఒక్కరు కూడా మాకు రెస్పాండ్ అవుతలేరు అన్యాయంగా ఒక పసి బాబుని 5 సంవత్సరాల బాబు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నవ్వుకుంటూ బైక్ మీద నవ్వుకుంటూ తీసుకొచ్చారు కేవలం ఒక వాంతులు అయితేనే మేము హాస్పిటల్ తీసుకొని వచ్చినాం కానీ అన్యాయంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకురు ఈ పారమిత హాస్పిటల్ ఇంజక్షన్ తెచ్చినాక కూడా ఆగకుండా వాళ్ళ చేతిలో ఏ ఇంజక్షన్ ఉందో ఏదుందో కనీసం మాకు చూపించకుండా వేసారు ఆ ఇంజక్షన్ వేసిన బుడ్డిని కూడా మేము బాబు చనిపోయిందని అటు ఇటు చూసేసరికి ఆ బుడ్డిని కూడా తీసి దాచేసారు ఏమన్నంటే అందరికి వేసే ఇంజక్షన్ మేము వేసినాం అంటారు అందరికి వేసిన ఇంజక్షన్ వేస్తే బాబు ఎందుకు చనిపోతాడు అందరు చనిపోయింది ఈ బాబు ఎందుకు చనిపోతాడు హాస్పిటల్కి వచ్చినప్పుడు జ్వరం ఎంత ఉంది బాబు ఏ స్థితిలో ఉంటే ఏ కండిషన్ లో ఉండాలి ఫస్ట్ డాక్టర్ చెక్ చేయాలి కానీ ఏ డాక్టర్ కూడా చెక్ చేయకుండా ఈయన మాత్రం డాక్టర్ చెక్ చేయకుండానే ఇంజక్షన్ ఇచ్చి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకునే యజమాన్యాన్ని మీడియా తరఫున మేము మనం అడుగుతున్నాం ఈ హాస్పిటల్ కూడా సీల్ చేయాలి విష్ణువర్ధన్ హాస్పిటల్ సీల్ చేయాలి ఈ హాస్పిటల్ గురించి కూడా ఒక ఏ విధంగా అంటే అసలు ఏ ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ రాకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా మాకు న్యాయం చేయమని మీ మీడియా తరఫున కూడా మేము వేడుకుంటున్నాం 5:30కి వచ్చిండు బాబు చనిపోయి అది ట్రీట్మెంట్ అది దాన్ని చేసేసరికి 6 అట్లా